హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను ఈరోజు మా అపార్ట్మెంట్లోని మొక్కలు వాటి గురించి చెప్పబోతున్నాను అనమాట. మేము మా అపార్ట్మెంట్లో మంచి హెయిర్ కోసమని ఇన్ని రకాల మొక్కలను పెంచినాము. అయితే చూసినావా ఎంత అందంగా ఉన్నాయో అసలు ఈ మొక్కలు. అయితే ఈ మొక్కల్లో కొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం. మా అపార్ట్మెంట్లో పచ్చని ప్రకృతి శోభ ఉండేలా శుభ్రమైన గాలి కోసము ఇంట్లో మొక్కలను పెంచుకోవడము ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. అయితే దానికోసమనే ఈ మొక్కలను పెంచుకున్నాం అంటే స్నేక్ ప్లాంట్ చాలా మంచిది. అసలు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో నేను చెప్తాను. అయితే అంతకుముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఇగోండి, ఇది మనీ ప్లాంట్ అని, ఇంకా డెవిల్స్ ఐవి అనుగుణంగా పిలుస్తారు, ఇంకా పోతోస్ అనుగుణంగా పిలుస్తారు. ఇంట్లోని టాక్సిక్ తొలగించడంలో ప్రసిద్ధి చెందింది ఈ మొక్క. ఇది ప్రతి 1-2 వారాలకు ఒక్కసారి నీరు పోసే చాలు. ఇందులో చాలా రకాలు ఉన్నాయన్నమాట. అందులో కొన్ని రకాలు అంటే ఎక్కువ లేవు ఇక్కడ, అయితే కొన్ని రకాలు మాత్రం ఉన్నాయి. ఇదొకటి అన్నమాట. ఇది గినంగా మనీ ప్లాంట్లో ఒక రకమైనది. ఇది మొత్తం హెయిర్ ప్యూరిఫై కోసం అని, ఇంకా లక్కీ ప్లాంట్ అని గినంగా ఉంటుంది. మనకు అంటే మనీ ఏదో ఇస్తుందని కాదు, మనకు హెయిర్ ప్యూరిఫై అయి రోగాల బారిన పడకుండా చేస్తాయి అన్నమాట ఈ మొక్కలు. ఇంకా ఇంట్లో చాలా రకాలు ఉంటాయి. ఇది చూడండి ఎంత బాగుంది అసలు, ఇట్లా గుబురుగా. ఇది జెడ్ ప్లాంట్, తక్కువ కాంతిలో కూడా చక్కగా పెరుగుతుంది. ఇది జిలిన్, టోలిన్, బెంజిన్ వంటి టాక్సిన్లను తొలగిస్తుంది. దీన్ని ఆఫీస్లో కూడా పెట్టుకోవచ్చు. వీటితో పాటు స్పైడర్ ప్లాంట్, ఇంకా ఫార్న్ మొక్కలు కూడా ఈ కోవకే చెందినవి అన్నమాట. కొంచెం డస్ట్గా ఉన్నట్టుంది. అయితే ఇది డస్ట్గా ఉంటే ఒక క్లాత్ పెట్టి రెగ్యులర్గా తుడుస్తూ ఉండాలి, ఎందుకంటే కిరణజన్య సంయోజక్రియ జరగదు. ఇకపోతే స్నేక్ ప్లాంట్ అన్నమాట. స్నేక్ ప్లాంట్ అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దీంట్లో అంటే వాతావరణంలో కాలుష్యాన్ని ఇది గ్రహిస్తుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే అత్తగారి నాలిక అంటారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఒక ఆకులేమో పొడుగ్గా ఉంటాయి, ఒకటేమో పొట్టిగా ఉంటాయి, ఒక సైడ్లకు ఎల్లో కలర్ తోటి ఉంటాయి. చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట స్నేక్ ప్లాంట్. అసలు ఇది గాలిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. ఫార్మాల్డిహైడ్, బెంజిన్ వంటి విష పదార్థాలను తొలగించడానికి ఈ మొక్కలు ఉపయోగిస్తారు. ఇంకా బాత్రూమ్ క్లీనర్గా గినంగా ఉపయోగిస్తారు. బెడ్రూమ్లో గినంగా పెట్టుకోవచ్చు అనమాట ఈ జెడ్ ప్లాంట్స్. అయితే ఈ ఆకులు అరటాకులను పోలి ఉంటుంది, కాకపోతే ఇవి అరటి చెట్టు కాదు. ఇది గినంగా గాలిలోనే చెడును గ్రహిస్తుంది అనమాట. ఇకపోతే ఇవి కొబ్బరి మట్టల్లాగానే ఉంటుంది. ఇది గినంగా ఇవి గాలిలోని కాలుష్యాన్ని గ్రహిస్తుంది, మనకు మంచి గాలిని ఇస్తుంది అనమాట ఈ చెట్టు. ఇకపోతే ఇది స్పైడర్ ప్లాంట్. ఇది పెంపుడు జంతువులకు విషపూరితం, కానీ కొన్ని మొక్కల్లో ఒకటి అనమాట. ఇది కార్బన్ మోనాక్సైడ్, జిలిన్తో సహా టాక్సిన్ను నివారిస్తుంది ఈ మొక్క. ఇకపోతే ఇది ఇన్సులిన్ ప్లాంట్ అనమాట. షుగర్ని కంట్రోల్ చేస్తుంది, ఒక్క ఆకు తింటే చాలు ఇది. ఇకపోతే ఇది రబ్బర్ ప్లాంట్ అనమాట, హెయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్. ఇకపోతే ఇది నూరువరాలు, ఇంకా చెట్టు పెద్దగా కాలేదు. ఇక పర్పుల్ ప్లాంట్, ఇది అలోవెరా. ఇది రణపాల టైప్. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. ఇదంతా హెయిర్ ప్యూరిఫైర్ కోసం అని. అయితే ఇది వామాకు చెట్టు. వామాకు ఉపయోగాలు చాలా ఉంటుంది. జలుబు దగ్గు రానియకుండా చూస్తుంది, ఇంకా పురుగు మందులాగా యూజ్ చేయొచ్చు. నేను అది చేసి మీకు ఒక వీడియో పెడతా. ఇంకా పిగ్మెంట్ అంటే ఫేస్ పైన నల్ల మరకలు ఉంటాయి చూడు, అది గినంగా పోగొడుతుంది వామాకు. ఇక స్నేక్ ప్లాంట్ చూసిరు కదా, ఇదన్నమాట. ఇది మనీ. అయితే ఇవన్నీ హెయిర్ ప్యూరిఫైయర్ మన ఇంటిని అందంగా మార్చడంతో పాటు మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి ఈ మొక్కలన్నీ. ఈ మొక్కల్లో ప్రతి మొక్క ప్రతిదీ ఇంపార్టెంటే అనమాట. మీరు మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. ఏనుగు చెవి మొక్క, దీన్ని శామకూర అనుగుణంగా అంటారు. ఈ మొక్క ఆకులు పెద్దవిగా హృదయాకారంలో ఉంటాయి, అందుకే వీటిని ఏనుగు చెవి అనుగుణంగా పిలుస్తారు.
అయితే ఈ మొక్కలు ఇంట్లో నాటడం ద్వారా అధిక రక్తపోటు, ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఒక విశ్వాసం. ఈ విషయము నిజమని అనేక పరిశోధనలు వెల్లడించినాయి. ఇకపోతే అందుకోసమని ఈ మొక్కను తెచ్చి పెట్టుకున్నామంటే ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా ఉపయోగపడుతుంది. తులసి, పుదీనా ఇంట్లో పెంచడం ద్వారా అంటే మల్లె ఇంకా వీటిని పెంచడం ద్వారా వాతావరణంలో సానుకూల సువాసన ఉంటుంది. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక మల్లె రక్తపోటును తగ్గిస్తుందని మరియు హృదయ స్పందన రేటును కూడా చూస్తుందని, జాగ్రత్తగా కాపాడుతుందని తెలుసు మనకు. అయితే ఈ తులసి అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. తులసి ఆకులు తింటే దగ్గు, కఫం లాంటివి పోతాయి. ఇకపోతే దీన్ని మనం దైవంగా భావిస్తాము. ప్రతీదీ ఇంపార్టెంట్ అనమాట ఇది. కంపల్సరీ తులసిని ఇంట్లో పెంచుకోవాలి. ఇక దాంతోపాటు పుదీనా అయినంగా అంతే మంచిది. ఇకపోతే జాడే మొక్క. ఈ మొక్క ప్రత్యేకంగా ఏమిటంటే దీనికి తక్కువ వెలుతురు, తక్కువ సంరక్షణ అవసరము. అయితే ఇది చాలా ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా మనం దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. దీని కారణంగా మన పని సామర్థ్యం పెరుగుతుంది. అందుకే ఈ మొక్కను ఆఫీసుల్లో కూడా పెట్టుకుంటారనమాట. ఇక్కడైతే పీస్ లిల్లీ లేదు. పీస్ లిల్లీ గినంగా చాలా మంచిదనమాట. ఇంట్లో కొత్త రకమైన తాజాదనాన్ని ఇస్తుంది పీస్ లిల్లీ. అయితే ఆ పీస్ లిల్లీ తోటి మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆ మొక్కను తక్కువ వెలుతురు అవసరమైతది. అయితే ఇంట్లో పీస్ లిల్లీ సంతోషాన్ని కలిగిస్తుంది. అశాంతిని దూరం చేస్తుంది. అందుకే పీస్ లిల్లీ గినంగా తెచ్చుకోవాలి అనుకుంటున్నాము. ఇక పీస్ లిల్లీ తోటి ఇంకా అపార్ట్మెంట్ అద్దిరిపోతుంది. ఈ మొక్క అందంగా కనిపించడమే కాదు, ఆరోగ్యాన్ని గినంగా కలిగిస్తుంది. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. ఇకపోతే అలోవెరా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అలోవెరా గురించి, అలోవెరా ఉపయోగాల గురించి అసలు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఈ అలోవెరా. అయితే ఇది ఇండోర్ ప్లాంట్గా గినంగా పెంచుకోవచ్చు, అవుట్డోర్గా గినంగా పెంచుకోవచ్చు. అయితే ఇది మరి గాలిలో ఏం ఉపయోగం, ఇక చూడండి అసలు ఇది పువ్వు రావడం చాలా కష్టము. కానీ ఫస్ట్ టైం పువ్వు వచ్చిందనమాట. ఇది పైన ఉండే పువ్వు వచ్చింది. ఇది అవుట్డోర్గా పెంచుకున్నాం. ఈ అలోవెరా ఇండోర్గా గినంగా ఉంది ఇంకో అలోవెరా. అయితే ఇది అసలు వెరైటీగా ఉంది, కొత్తగా ఉంది. చాలా అరుదంట ఇట్లా పువ్వు రావడము. కానీ ఈ అలోవెరా చెట్టుకు వచ్చిందనమాట. చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఈ అలోవెరాకు ఇట్లా రావడం అనమాట. మరి అయితే ఇది అలోవెరా ఇండోర్గా ఎందుకు పెంచుకుంటారంటే బెంజిన్ ఫార్మాల్డిహైడ్ను ఫిల్టర్ చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ని గినంగా పీల్చుకుంటుంది. అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా విష పదార్థం. దీన్ని గినంగా ఈ అలోవెరా పీల్చుకుంటుంది. అంటే దీని ఎంత శక్తివంతమైందో మనకు అర్థమవుతుంది. అంటే మనకు ఎంత అవసరమో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇది కార్బన్ మోనాక్సైడ్ను పీల్చుకొని మనకు ఎంత విలువైన ఆరోగ్యాన్ని ఇస్తుందో మనకి ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. అయితే 9 ఎయిర్ ప్యూరిఫైయర్లను చేసి పనితో ఈ సామర్థవంతంగా ఉంటుందన్నమాట. కొద్దిగా ఎండ, కొద్దిపాటి నీళ్ళని ఇస్తే చాలు ఈ మొక్క పెరుగుతుంది. కలమందలో జెల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్లనే ఈ అలోవెరా చాలా ముఖ్యమైనదన్నమాట. ఈ అలోవెరా గినంగా మన ఇండోర్ ప్లాంట్గా కానీ అవుట్డోర్గా గినంగా పెంచుకొని ఆరోగ్యంగా ఉండండి. ప్రతిదీ ఇంపార్టెంట్. ఈ అలోవెరా పెట్టుకుంటే తలకు డాండ్రఫ్ పోతుంది, హెయిర్ మంచిగా అవుతుంది. ముఖానికి పెట్టుకుంటే ముఖం నిగారింపు వస్తుంది. ఇది మొక్కలకు అలోవెరా వేస్తే మొక్కల్లో ఉన్న తెగుళ్ళు పోయి మొక్కలకు పోషణ